హలో ఫ్రెండ్స్, హాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మళ్ళీ ఆశా కుకింగ్ మళ్ళీ కొత్త వంటతో మీ ముందుకు వచ్చేసింది. ఎలా ఉన్నారు? బాగున్నారా? సరే, బీరకాయ కర్రీ చేద్దాం పదండి. ఎలా చేసేసాను ప్రాసెస్. మరి చేసే విధానం చూపించాలి కదా మీకు. చూద్దాం పదండి. చూడండి, బీరకాయలు తీసుకొచ్చారండి పొద్దున్నే అయినా. అవి కేజీ వచ్చి 70 రూపాయలంట. ఎంత పొడుగ్గా ఉన్నాయో, బాగున్నాయి లేతగా. సరే అని చెప్పేసి బీరకాయ కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకున్నాను. జీలకర్ర కొంచెం తాలింపులన్నీ వేసాను. కాస్త బాగా ఫ్రై అయ్యాక ముక్కలు వేసేద్దాం. మీరేం కర్రీస్ చేస్తున్నారు ఫ్రెండ్స్? ఏం కర్రీస్ చేస్తున్నారు? ముక్కలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసేసి చక్కగా కాసేపు మగ్గపెట్టి ఈజీగా అయిపోతుందండి బీరకాయ కర్రీ. ఒక్కరోజు బీరకాయ కర్రీ తింటాకే మా వారికి బీరకాయ కర్రీయా అంటారండి. అంటే ఎప్పుడు మసాలా కర్రీస్ ఏం తింటాం? అప్పుడు హెల్త్కి మంచిది కదండి. ఎప్పుడన్నా తినాలి కదా. మరి ఎప్పుడు స్పైసీగా ఘాటుగా మసాలాసే తినాలి అనుకుంటే ఎలా అవుతుంది? ఎప్పుడైనా ఇది కూడా తింటే హెల్త్కి మంచిది, ఆరోగ్యానికి తేలిగ్గా జీర్ణం అవుతుంది, హాయిగా ఉంటుంది అని చేస్తున్నాను. ఒక పూట తింటాకే రెండో పూటకి మళ్ళీ బీరకాయ కర్రీ అంటారు. వేరే ఏదైనా మళ్ళీ చేయాల్సిందే. నచ్చదు. పాలు పోసుకొని వండుకుంటే బాగుంటుంది. అసలు తినని వాళ్ళకి ఇంకా పాలు పోస్తే ఏం తింటారండి? పాలు పోస్తే ఇంకేం తింటారు? సరేలే అని చెప్పేసి మామూలుగానే వండేస్తున్నాను. పాలు పోస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. బీరకాయ కర్రీ సూపర్ ఉంటుంది. వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. నేనైతే ఇలా చేస్తున్నాను బీరకాయ కర్రీ. మీరు ఎలా చేస్తారు? ఏం వెరైటీస్ చేస్తారు? కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను. అందరూ మనిషికి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చేస్తారు కదా. మా కర్రీ అయితే అయిపోతుంది. నచ్చితే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా లేట్ అయిపోయిందండి ఈరోజు వంట మాది. ఇప్పుడు పెడుతున్నాను వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. ఓకే ఫ్రెండ్స్.